ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పనిచేసిన భీమిరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కూడా పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఇక భీమిరెడ్డి మీద ఉన్న ప్రధాన ఆరోపణలు ఏంటి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ రోజు డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఇటు నగరంతో పాటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఒక 20 ప్రాంతాల్లో కూడా అతని కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ అతని సన్నిహితులకు సంబంధించి కానీ ఇళ్లలో కూడా ఆ సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కొద్ది రోజుల నుంచి కూడా అతని పైన కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నాయని చెప్పి ఒక ఆరోపణ ఉన్నప్పటికీ పోలీస్ ఇటు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ ఏకకాలంలో కూడా ఈ సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ సోదాలో భాగంగా మరి ఎలాంటి పత్రాలను కూడా వారు స్వాధీనం చేసుకుంటారు, ఆ పత్రాలకు సంబంధించి అంటే ఎంతవరకు ఆస్తులు ఉన్నాయి, తర్వాత దాని మీద కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెలియాలంటే ఈ రోజు సాయంత్రం వరకు కూడా అంటే ఈ సోదాలు నిర్వహించి పూర్తయిన వరకు కూడా ఆ సోదాలకు సంబంధించి కూడా వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ సోదాలకు కొనసాగుతున్నాయి కాబట్టి దాంట్లో ప్రాథమిక వివరాల ఆధారంగా మాత్రం కొంతవరకు సమాచారం రావడం జరిగింది. దాంట్లో 20 ప్రాంతాల్లో మాత్రం జరుగుతున్నాయని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈయన గతంలో హైదరాబాద్ గానీ తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఒక అధికారిగా పనిచేస్తూ అంచెలంచెలు ఎదుగుతూ ఒక డిఎస్పీ ర్యాంక్ వరకు పదోన్నతి పొందడం జరిగింది. ఇటు హైదరాబాద్ లో నారాయణగూడ, తర్వాత సిసిఎస్, ఇటు వనస్థలిపురం ఏసీపీ గాను పటాన్చెరు ఏసీపీ గాను కూడా భీమిరెడ్డి పనిచేసినట్లు కూడా తెలుస్తుంది. దీంట్లో మరి అతను ఎంతవరకు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనేది కూడా ఈ రోజు సాయంత్రం వరకు అయితే ఏసీబీ అధికారులు అయితే తెలియాల్సింది. మొత్తం అతనికి సంబంధించి అంటే ఎక్కువ మొత్తంలో బినామీ పేర్ల మీద ఆస్తులు కూడబెట్టారనే ఒక ఆరోపణ ఉంది కాబట్టి ఆ బినామీలు ఎవరు అనేది కూడా దాని మీద కూడా ఏసీబీ అధికారులు ఈ రోజు దాడులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దాడులు నిర్వహించిన తర్వాత దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా అధికారులు అయితే విడుదల చేసే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు ఆ సోదాలు 20 ప్రాంతాల్లో అంటే ఎక్కడెక్కడ జరుగుతుంది ఏందనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు అయితే తెలియాల్సింది. కేవలం ప్రస్తుతం అతను ఒక ఇటు నార్సింగ్ పోలీస్ పరిధిలోని తారమతి బారామతి సమీపంలో కూడా ఒక విల్లాలో ఒక ఖరీదమైన విల్లాలో కూడా అతని నివాసం ఉంటున్నట్టు కూడా అధికారులు గుర్తించాల్సింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ విల్లాకు సంబంధించి కూడా అత్యధిక ఖరీదైన ప్రాంతము ఆ ప్రాంతంలో తర్వాత ఆయన విల్లాలో ఉంటున్నారని చెప్పి కూడా ప్రధానంగా తెలుస్తుంది. అందులో మరి అధికారులు సోదాల తర్వాత కూడా అధికారులు మరి ఎలాంటి వివరాలు సేకరించారు, ఆస్తులకు సంబంధించి బ్యాంకులకు సంబంధించి కానీ అగ్రికల్చర్ సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆ అధికారుల ప్రకటన తర్వాతనే పూర్తి వివరాలు అయితే ప్రస్తుతం అయితే తెలుస్తాయి. ఇది సాయంత్రం వరకు కూడా ఈ సోదాలకు సంబంధించి కూడా కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్.